హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ వర్గాల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏర్పడిన గందరగోళానికి ఢిల్లీ అధిష్టానం తెరదించుతూ 4 పేర్లను ప్రకటించింది. సామాజిక వర్గం, నిజాయితీ, విధేయతలకు పెద్దపీట వేసింది. ఈ కసరత్తులో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్యలు లేవనెత్తుతుండడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విజయశాంతి అలియాస్ రాములమ్మ పేరు తెరపైకి రావడం పార్టీలోని కొందరు సీనియర్ నేతల్ని కలవరానికి గురిచేస్తుంది. ఇక్కడ చర్చించదగ్గ అంశం ఏంటంటే, అసలు విజయశాంతిని తెరపైకి తెచ్చింది ఎవరు అన్న ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. నిజానికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్, విజయశాంతిల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే రాములమ్మకు పట్టుబట్టి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేయించిందని వార్తలు వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతికి టికెట్ కేటాయింపు విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రమేయం లేదని తెలుస్తోంది. విజయశాంతి అభ్యర్థిత్వాన్ని మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమర్థించారని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన దిశగా సినీ కెరీర్ని పక్కన పెట్టి కీలకంగా వ్యవహరించింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది రాములమ్మ. మెదక్ ఎంపీగా గెలిచి తెలంగాణ బిల్లు నేపథ్యంలో పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో విజయశాంతి ఒక్కరే నాడు సభలో ఉండి చక్రం తిప్పారు. తదనంతరం ఏర్పడ్డ రాజకీయ పరిణామాల్లో భాగంగా కేసీఆర్ని విభేదించి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది రాములమ్మ. అయితే విజయశాంతి కొన్ని రాజకీయ యుగోలకు పోయి టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి, బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం వల్ల విజయశాంతి పొలిటికల్ కెరీర్ను ఆమె స్వయంగా దెబ్బతీసుకుంది అన్న అభిప్రాయాలు తెలంగాణ పొలిటికల్ క్యారిడార్లో వినబడుతూ ఉంటాయి. విజయశాంతి దూకుడు వల్లే ఆమె రాజకీయాల్లో సరిగ్గా నిలబడలేకపోయారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి సడన్ ఎంట్రీ కాంగ్రెస్ వర్గాలనే కాకుండా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే కాంగ్రెస్ పార్టీలో త్వరలో కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిత్వ శాఖల కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇదిలా ఉండగా ఢిల్లీ అధిష్టానం విజయశాంతికి హోంశాఖ కేటాయించాలని రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదనలు ఉంచిందని సమాచారం. అయితే ఈ అంశం సీఎం రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదని సమాచారం. సడన్గా రాములమ్మ ఎంట్రీ ఇవ్వడం, ఆమెకు మంత్రి పదవి ఆఫర్లు ఒక్కొక్కటిగా ఆమె ఖాతాలో పడిపోవడం రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందిని గురిచేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఢిల్లీ అధిష్టానం ఆశీస్సులతో రాములమ్మ పొలిటికల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుండడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. అయితే భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ధీటైన రీతిలో సమాధానం చెప్పగల సమర్థురాలు విజయశాంతి అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. రాములమ్మకు కేబినెట్లో స్థానం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలైన డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లాంటి నాయకుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారి ఉనికికే ప్రమాదమని చాలామంది సీనియర్ నేతలు భావిస్తున్నారట. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తర్వాత విజయశాంతికే పార్టీ అధిష్టానం పెద్దపీట వేయనున్నారని సమాచారం. ఆమె ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాములమ్మకు హోంశాఖ మంత్రిగా కేటాయింపు విషయంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చక్రం తిప్పుతున్నారని సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం విజయశాంతికి కేబినెట్లో కీలక పదవి కేటాయించాలని రాహుల్ గాంధీకి తన అభిప్రాయాన్ని తెలిపిందని సమాచారం. ఒకవేళ విజయశాంతికి హోంశాఖ కేటాయిస్తే ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవు. రాష్ట్రంలో సీఎం పదవి, హోంశాఖ 2 కీలకమైనవి. కాబట్టి భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి, విజయశాంతి మధ్య ఈగో లాంటి అంశాలు అడ్డుగోడలుగా నిలుస్తాయని, ఇది పార్టీలో ఒక కొత్త సమస్యకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతికి హోంశాఖని కేటాయిస్తారా లేదా మరేదైనా శాఖని కేటాయిస్తారా అన్న అంశం కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.